కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉందంటారు? మైకులు కిందకి పెట్టరా, మైక్ కిందకి పెట్టండి. ఇక్కడ చూడండి కెమెరా. అందరు బాగుందంటారు. తెలంగాణ పరిపాలన మంచుకుంటే ఇవన్నీ కామెంట్లు అవి మన రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళని ఎందుకు అడుగుతారు? ఇప్పుడు రైతులే కదా ముఖ్యం. మనం సిటీ వరకు ఓట్లయితే రాడు కదా, సిటీ వరకు ఓట్లయితే రారు. దేశం మొత్తం తెలంగాణ మొత్తం అయితే అప్పుడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. అందు గురించి ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతుండ్రు, చాలా అంటే చాలా బాధపడుతుండ్రు. మాకు ఎరువులు లేవంటే, మాకు ఇది రాలేదంటే అది రాలేదంటే బాధపడుతుండ్రు. కాబట్టి ఇక మంచిగా చేస్తున్నాను. ఎవరు చెప్తాను నేను మంచిగా చేస్తాను అంటే మళ్ళీ వాళ్ళందరూ నన్ను తిట్టరా? మరి అందు గురించి రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తలేడు. రేవంత్ రెడ్డి మంచి పనులే చేస్తుండు, సిటీలో చేస్తుండ్రాం కానీ పక్క దేశానికి ఏటో పక్క చేస్తూనే ఉన్నాడు. కానీ కాదు, ఆయన మంచి పనులు చేసినట్టే ఉంటే రైతులు వడ్లు కొనుగోలు చేస్తలేరు అని చెప్పి లైవ్ అయితే వద్దు ఇక్కడ. అవును కదా, లైవ్స్ వద్దు, రోడ్లు ఎక్కరు కదా. ఆయన మంచి పనులు చేసినప్పుడు రైతులు వాళ్ళు ఎంతో 6 నెలలు కష్టపడి ఒడ్లు పండించి అట్లా పక్కకు పెట్టి రైతులు ఎమ్మటే కొనుగోలు చేయాలి. వాటిని కొనుగోలు చేయకుండా ఆడబెడితే తడిసి పొడిసి మిర్చి కానీ ఏది కానీ ప్రతి ఒక్క తాగం అయిపోతుంది. ఇక రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఏదంటే ఉన్నది మాట్లాడాలి. ఆయన పరిపాలన మంచిగా ఉందంటే రైతులు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాధపడడు, ఏడవరు. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే సిద్దిపేట యూరియా డీలర్లు ఏం చేసినట్టే 6450 బస్తాలు యూరియా యాప్లల్లో అవి కొంచెం తికమక్కలు చేసి 6450 బస్తాలు మాయం చేసారు అన్నట్టు సిద్దిపేట డీలర్లు. వాళ్ళు చూసుకున్నట్టయితే బయట బాంబుల ఫ్యాక్టరీలో ఒక్కొక్క బస్తా 1000 రూపాయలకు అమ్మిండు. 200 బస్తా ఉన్నది రైతులకు అందకుండా బాంబుల ఫ్యాక్టరీ ఇచ్చిండు. అది ఎంతవరకు కరెక్ట్? మనం కాంగ్రెస్ వచ్చిందంటేనే మందిని ఎలా మోసం చేయాలో, ఎలా రాజకీయమో అందరికీ తెలుసు. మళ్ళీ తీసి ఆయన గురించి మనకి కాంగ్రెస్ అట్లా మరి కాంగ్రెస్ అంటే వచ్చింది ఎందుకంటే ఆయన ఒక కొత్తదనం తెచ్చుకున్న ప్రజలు తెలుసుకొనే అంటే ప్రజలకి తెలిసే నమ్మి ఓట్లేసారంటారా? అవును, మరి కాంగ్రెస్ ఎప్పుడో ఏళ్ల కింద పోయింది. ఇప్పుడు ఆయన గెలిచినాక 10 సంవత్సరాలు ఆయన ఏది కేసీఆర్ పరిపాలన ఆయన చేసినప్పుడు ఒక్క రైతు కూడా నాకు ఇది లేదు అది లేదని ఇవ్వనలే. రైతు బందే కానీ ప్రతిదీ ఆయన చేసిండు. సరే అందరు కుంభకోళం చేసారని మాట్లాడుతుండ్రు కదా, కుంభకోళం ఆయన తిన్నా మాకు బువ్వ పెట్టిండు, తిన్నా మాకు ఇంత బువ్వ పెట్టిండ్రు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుండ్రు. అంటే రేవంత్ రెడ్డి రైతు మాట్లాడితే నేను కూడా రైతునే, రైతు కుటుంబమే అని మాట్లాడుతాడు. మరి రైతుల కష్టాలు నిలవకుండా ఇప్పుడు యూరియా బస్తాల కొరత ఎట్లుంది, రైతు బంధు పడతలేదు, వాటర్ వస్తలేవు, రైతులకు సాగునీరు వస్తలేదు. మొన్న కాళేశ్వరం పంప్ హౌస్ దగ్గరికి కేటీఆర్ వెళ్తే అక్కడికి కూడా రాకుండా చేసిండు, అక్కడ ఓపెన్ చేయలేదు. ఇవన్నీ ఆగుతున్నాయి. మరి రైతు అంటే చెప్తుండ్రు, రైతు అనేటోడు ఇక్కడ ఉంటాడు కదా. రైతు అంటే ఇంకొక రైతుని ఏడిపించింది రాజకీయం కాదు కదా, ఇంకొక రైతుని బాధ పెట్టేది ఈయన రైతు కదా. ఈయన రైతు అయితే వాళ్ళ బాధలు ఎప్పుడో తెలుసుకుని బయటపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్న చొమ్ములో ఆడేడు అప్పు తెచ్చుకొని ఆ వ్యవసాయాన్ని చేసుకున్నారు. అవి కూడా కొనుగోలు చేయని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలు కూడా ఒకసారి కొత్తదనం ఏదో నాకు చేస్తాడు మీ అందరికీ, ఇంకా తులం బంగారం అన్నాడు, ఎన్నో చెప్పిండు. కానీ ఒక్క మాట చెప్పాలంటే కేసీఆర్లో ఎవరు ఆడకూతురు డెలివరీ అయినా, నేను మొన్న కూడా చెప్పిన, కిట్టుతోటి వచ్చేది తులం, పెళ్ళైనాక చెక్కుతోటి వాళ్ళకు. ఎందుకంటే పేదింటి బిడ్డ అమ్మ నీకు ఆ 1,00,000 రూపాయలు ఇస్తానంటే చేసుకున్న వాళ్ళు ఉండరు. ఆ 1,00,000 తీసి కట్నంగా ఇచ్చిన టైం ఉన్నది. ఎందుకంటే మనం ఉన్నది మాట్లాడుకోవాలి, లేనిది అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని లేని మాటలు కూడా మనం మాట్లాడద్దు. కాబట్టి ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే అందరికీ బాగుంది, తిన్నా మంచిగానే చేసిండు. అందు గురించి అట్లా కాకుండా ఈ 2 సంవత్సరాలన్నా ఆ లోటు లేకుండా చేస్తే బాగు. మన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలన్నా మొత్తం చేయకుండా కొద్దిగా గొప్ప పేదలకు న్యాయం చేసి ఆ ఇల్లు కట్టించి వాళ్ళకు రైతులకు చేసి పేదవారిని నువ్వు చూడు, ఉన్న వాళ్ళని ఏం చూడొద్దు నువ్వు.